ఛానల్ ఫ్రెండ్స్, చాలా మంది పెళ్లిళ్లు కాక పెళ్లిళ్ళైనా కూడా పిల్లలు పుట్టక బాధపడుతూ ఉంటారు. ఎంత వయసు వచ్చినా పెళ్ళవట్లేదండి మా అబ్బాయికి, మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా అస్సలు కుదరట్లేదు, మా పాపకి పెళ్లి చేసి 5 ఏళ్లు అవుతోంది, ఇంతవరకు ఒక్క బిడ్డ కూడా కలగలేదండి, కడుపున కాయ కాస్తే బాగుండని ఎంతో ఎదురు చూస్తున్నాం, ఆడపిల్ల కదండి, అత్తింట్లో సూటిపోటి మాటలు పడుతోంది అని బాధపడుతూ చాలా మంది తల్లులే ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఆ సుబ్రహ్మణ్య స్వామి చూపిస్తున్నాడు. మరి ఆయన వెలిసినటువంటి ఈ క్షేత్రానికి వెడితే కనుక పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందట. అదే విధంగా పెళ్లయి పిల్లలు పుట్టని వారు కూడా ఖచ్చితంగా తల్లులవుతారట. మరి అలాంటి క్షేత్రం ఒకటి ఉంది అని తెలిసి మేం కూడా మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్లతో కలిసి ఇక్కడికి వెళ్లడం జరిగింది. సో ఇక్కడికి వెళ్లిన తర్వాత ఏమనిపించిందంటే, ఈ క్షేత్రం గురించి మన అందరం కూడా ఒక్కసారి దర్శించుకునేటటువంటి భాగ్యాన్ని కలిగింప చేసుకోవడం మంచిది అనిపించింది. అంటే ఈ క్షేత్రం గురించి మీ అందరితో చెప్పాలి అనిపించి ఈ వీడియోని చేయడం జరుగుతోంది. సో వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ క్షేత్రం యొక్క గొప్పదనం, అదే విధంగా ఎక్కడుంది, ఇక్కడ ఉన్నటువంటి విశేషతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇతరులు కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఇక మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ పుణ్యక్షేత్రం పేరు మోపిదేవి క్షేత్రం. మోపిదేవి అనే ఊరు మనకు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడకు సమీపంలో ఉందండి. విజయవాడ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మోపిదేవి పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ మనకి చాలా చక్కగా, అసలు అక్కడికి వెళితే చాలు ప్రతి ఒక్కరి నోట ఇదే వినపడుతుంది. ఏంటంటే పెళ్లిళ్ల కోసం, పిల్లల కోసం వచ్చేవారు. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతే అది. అక్కడికి వెళ్లి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కనుక దర్శనం చేసుకుంటే చక్కగా మనకు పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లు అవుతాయట, పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుడతారట. ఇక మేము కూడా ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక మాకు ఇలా లోపలికి వెళ్తూ ఉండగా ఇక్కడ ఎంట్రన్స్ లో కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారండి. అయితే ఈ యొక్క పూజ ఏదైతే కాల సర్పదోష నివారణ పూజ చేయించుకోవాలండి. అది ఎవరు అంటే పెళ్లి కాని వాళ్ళు. ఈ కాల సర్పదోష నివారణ పూజ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఈ ఎంట్రన్స్ లో ఉండేటటువంటి కొబ్బరికాయలు ఇవేవి కొనవసరం లేదండి. ఎందుకంటే కాల సర్పదోష నివారణ పూజకు మనకి వేటితోటి అంటే ఈ పూజా ద్రవ్యాలు వేటితోటి కూడా పని ఉండదు. కాబట్టి మీరెవరు అలా అంటే ఈ పెళ్లి కాక ఈ పూజ చేయించుకోవడానికి వెళ్లేవారు ఇవేమి కొనకుండా లోపలికి వెళ్లిపోవచ్చండి. మేము కూడా వెళ్ళాము. వెళ్లిన తర్వాత లోపలికి ఫోన్ తీసుకెళ్తుంటే వాళ్ళు అలౌ చేయలేదు. ఏంటి అంటే లోపలికి ఫోన్స్ తీసుకెళ్లకూడదు, క్యామ్స్ అలౌ లేదు అన్నారు. అయితే మేము వ్యూవర్స్ కి అంటే చాలా మందికి దీన్ని ఒక వీడియో రూపంలో తయారు చేసి అందించాలనుకుంటున్నామండి. మన క్షేత్రం గురించి చాలా మందికి తెలుస్తుందని అనుకుంటున్నాము అని చెప్పి కొంచెం మేము రిక్వెస్టింగ్ గా అడిగేసరికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో అలా మేము లోపలికి తీసుకెళ్లి ఇదంతా కూడా షూట్ చేయడం జరిగిందనమాట. సో ఇక మనం లోపలికి వెళ్లిన తర్వాత మనకు లోపల ఫస్ట్ ఆవు దూడ ఉంటాయండి. ఆవు దూడని దర్శనం చేసుకోవాలి ఫస్ట్. అయితే లోపల మనకి మరో పూజ కూడా జరుగుతుంది, గోపూజ అన్నమాట. దానికి సంబంధించినటువంటి టికెట్ ని కూడా నేను మీకు వీడియో లోపల చూపిస్తాను, చూడండి. ఇక లోపలికి వెళ్లి ఆవు దూడ చక్కగా గోమాత దర్శనం అవుతుంది ఫస్ట్. అయిన తర్వాత మనకి రైట్ సైడ్ లో టికెట్స్ ఇస్తూ ఉంటారండి, క్యూ లైన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఈ క్యూ లైన్ లో నిలబడి మేము టికెట్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక పెళ్లి కాని వారికి ఈ కాల సర్పదోష నివారణ పూజ ఇక్కడ మనము ఈ టికెట్ కౌంటర్ లో అడిగితే ఇలా పెళ్లి కాని వాళ్ళ కోసం అండి అని చెప్తే వాళ్ళు ఈ కాల సర్పదోష నివారణ పూజకు సంబంధించిన టికెట్స్ ఇస్తారు. పిల్లలు పుట్టని వాళ్ళు ఏంటంటే బయట ఊయలు అమ్ముతారు. ఆ ఊయల్ని కొనుక్కుని తీసుకువెళ్లి ముడుపు కట్టాలన్నమాట. అది ఎక్కడో కూడా నేను వీడియోలో చెప్తాను, చూడండి. ఇక కాల సర్పదోష నివారణ పూజకి సంబంధించిన టికెట్స్ తీసుకుని మేము లోపలికి వెళ్ళామండి. ఇక్కడ పూజలు చాలా చక్కగా చేశారండి. నిజంగా చెప్పాలంటే పూజారులంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఈ యొక్క క్షేత్ర విశిష్టతని కూడా చాలా చక్కగా చెప్తూ ఉన్నారనమాట. సో మేము చక్కగా పూజ చేయించుకున్నాము. అండ్ ఇక్కడ విశేషత ఏంటంటేనండి, ఎక్కువ శాతం మంగళవారము, ఆదివారం రోజున రద్దీ ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఆ 2 రోజులు ఇక్కడ పూజలు చేయించుకుంటే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని. మీరు ఇలా వద్దు, రద్దీగా వద్దు, కాస్త ప్రశాంతంగా వెళ్లి కాసేపు కూర్చొని రావాలి అలా అనుకునే వాళ్ళండి
మిగతా రోజుల్లో అంటే మంగళవారం ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే మంచిది. సో ఇక్కడికి వెళ్లేటప్పుడు కూడా మీరు అర్లీ మార్నింగ్ వెళ్లిపోతే మంచిదండి. స్నానాలు అవి చేసుకోవటానికి కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. చక్క మన ఇంట్లో ఎలా అయితే స్నానం చేసుకుని మనం పూజాధికాలు చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్లిపోయి ఫస్ట్ ఉదయాన్నే పూజ చేయించుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. ఇక పూజ అయిపోయిన తర్వాత మనకి నాగదేవతలకి పాలు పోయమని పూజారులు చెప్తారండి. అక్కడ మనం పాలు పోయాలి. మనకి ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం కలుగుతుందండి. ఈ దర్శనం చేసుకున్న తర్వాత గోత్రనామాలు అడిగి పూజ కంప్లీట్ చేసేస్తారు పూజారులు. తర్వాత మనకి టెంపుల్ పక్కనే పిల్లలు పుట్టని వాళ్ళు ఉయ్యాలలు ముడుపు కడుతూ ఉంటారండి. ఇలా ఈ పక్కన ముడుపులు కడతారనమాట. చాలా చక్కగా ఈ యొక్క క్షేత్ర దర్శనం అనేదండి మేమైతే చాలా నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకున్నామండి. ఈ దర్శనం చేసుకున్నంతసేపు కూడా మనసు తేలిక పడిపోయింది అనమాట. చాలా మందికి రాహుకేతు దోషాలుంటాయి. ఈ దోషాలు పోగొట్టుకోవటానికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అనేది చాలా చాలా విశిష్టమైనటువంటి దర్శనం అండి. ఇక్కడ పానపట్టం ఉంటుంది, అంటే పాము పడగ చుట్టల మీద శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతను చెప్పుకోవచ్చండి. ఇక క్షేత్ర పురాణం ప్రకారం చూసుకుంటే కనుక పుట్టలో స్వరూపంలో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ రహస్యం, అదేవిధంగా శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకే చోట కొలువుదీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్నటువంటి ఏకైక శైవ క్షేత్రం అండి ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలిశారు. కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగు బంగారమే అని చెప్పుకోవాలండి. దీపావళి తర్వాత నాగుల చవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారంటండి. ఇక్కడ పుట్టకి చాలా విశేష పూజలు నిర్వహిస్తారంట. అయితే ఈ స్వామి ఇక్కడ స్వయంభూగా ఎలా వెలిశారు అనేటటువంటి విషయాన్ని కూడా చూసేద్దామండి. మీరు ఇక్కడికి వేరే ఊరు నుంచి వస్తున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్ గా కృష్ణా జిల్లా విజయవాడలో దిగి ఇది దివిసీమకు చెందినటువంటి మండలం మోపిదేవి అండి. మచిలీపట్నం నుండి అయితే 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దగ్గరగా పడుతుందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఆ మోపిదేవి యొక్క అసలు పేరు మోహినీపురం అండి. సర్పక్షేత్రం అని కూడా పిలిచేవారు. అయితే కాలక్రమేణా ఏమైందంటే ఇది పిలిచి ఇలా పేర్లు మార్చేస్తూ ఉంటారు కదా మనోళ్ళు, అలా మోపిదేవిగా పేరు మారిపోయిందండి. ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉంటారండి. ఈ క్షేత్రం యొక్క విశిష్టత కూడా అదే అనమాట. ఈ క్షేత్రం యొక్క ప్రస్తావన మనకి స్కాంద పురాణంలో కూడా కనిపిస్తుందంటండి. ఇక్కడ స్వాములు వారు చక్కగా చెప్పారు మాకు. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడని మన పురాణాల్లో కూడా పేర్కొనబడిందట. అయితే రాహుకేతు సర్పదోషాలు నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటూ ఉంటాడట. తూర్పు దిశగా ఉన్నటువంటి ఆలయ గర్భగుడిలో 6-7 సర్పాల చుట్టల మీద శివుడు సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నాడండి. ఇక్కడ ప్రత్యేకత అదనమాట. దీన్నే పానపట్టం అని కూడా అంటారండి. అయితే స్వామి వారి పానపట్టంలో ఉన్న ఒక కన్నం నుండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరానికి ఒక్కసారి నాగుపాము బయటకొచ్చి భక్తులకి దర్శనమిస్తుందంట. ఇది ఇక్కడ చాలా విశేషంగా చెప్పబడుతుందండి. అయితే ఇక ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపున పుట్టుంది. పానపట్టం కింద ఉన్నటువంటి రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుని అభిషేకిస్తారంటండి. నాగుల చవితి నాగపంచమి పర్వదినాల్లో అయితే భక్తులు ఈ పుట్టకి పూజలు చేస్తారట. అయితే ఇక్కడ మేము తిరుగుతున్నంత సేపు కూడా మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి. నిజంగా ఏదో పెద్ద భారంతో వెళ్లినట్టుగా అనిపించింది. కానీ అంత దర్శనం అయిపోయి మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేసి అంతా అయిపోయాక మనస్సంతా తేలిగ్గా అయిపోయిందనమాట. ఇక ఇంద్రాది దేవతల ప్రార్థనలు మన్నించినటువంటి అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించారట. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి మోహినీపురంలో సేదతీరుతూ ఉండగా పాత వైర్యాన్ని మరిచి పాము, ముంగీస, నెమలి ఆడుకుంటూ కనిపించాయట. ఆ పక్కనే దివ్య తేజస్సు వెరజిమ్ముతున్నటువంటి పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించిందట. దగ్గరకు వెళ్లి చూస్తే కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడట. దివ్య దృష్టితో కార్తికేయుడు రూపాన్ని వీక్షించినటువంటి అగస్త్యుడు పుట్టపైన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధన చేయటం జరిగిందట. అది తెలుసుకున్నటువంటి దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారట. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కల్లో కనిపించి తాను పుట్టలో ఉన్నానని తను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించడం జరిగిందట. ఇక ఈ స్వప్న వృత్తాంతాన్ని పెద్దలకు తెలియచేసిన ఆ పర్వతాలు స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి
షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. స్వామి మహిమను తెలుసుకున్నటువంటి దేవరకోట సంస్థానాధీశులు, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారట. వాళ్ళు ఆ రోజు అలా చేయబట్టే ఒక్కొక్కటి అన్ని అమర్చి ఇప్పుడు మనం వెళ్లినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అక్కడ మనకి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చండి. ఇలా ఈ యొక్క దర్శనం అయిన తర్వాత మేము చక్కగా ప్రసాదాలు అవి తీసుకుని రిటర్న్ అయ్యామండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. చక్కగా ఆ ఊరు చూస్తుంటే నిజంగా అదొక ఊర్లా అనిపించింది అనమాట. దేవాలయంలో ఉన్నాము అనేటటువంటి దానికంటే మన సొంత బంధువులతో దగ్గరగా ఉన్నాం అనిపించింది. ప్రతి ఒక్కరూ అక్కడికి ఎక్కువ శాతం పెళ్లిళ్లు కాని వాళ్ళు, అదేవిధంగా పిల్లలు లేని వాళ్లే వస్తారండి. ఇక్కడ నుంచి కనుక పూజలు జరిపించుకుని వెళ్లిన తర్వాత పెళ్లి కాని వారికి సంవత్సరం తిరిగేసరికి పెళ్లి అవుతుందటండి. ఇక పిల్లలు లేరని చెప్పి వచ్చి ఉయ్యాల కట్టి ముడుపు కట్టుకుని వెళ్లిన తల్లిలు ఎవ్వరైనా సరే సంవత్సరం లోపు వాళ్ళ కడుపును కాయాల్సిందిరట. ఇదంతా తెలుసుకుని ఇలా జరుగుతుంది, ఇంత మహత్యం ఉందని తెలుసుకుని మేము కూడా వెళ్ళటం జరిగిందండి. మరి ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని, మీరు కూడా మీకు ఇలాంటి అవసరత పడితే తప్పకుండా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటారని ఆశించి ఈ వీడియోను పెట్టడం జరిగిందండి. మీలో ఎవరైనా మోపిదేవి వెళ్లి ఇలా పూజలు చేయించుకుని చక్కగా మీకు పెళ్లిళ్లు జరిగాయి, పిల్లలు పుట్టారు అన్న వాళ్ళు ఉంటే తప్పకుండా మాకు కామెంట్ సెక్షన్ లో మీ యొక్క అనుభూతుల్ని కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, అదే విధంగా ఛానల్ ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోండి.